హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గ్యాస్ స్టవ్ గురించి అయితే చెప్తున్నానండి. గ్యాస్ స్టవ్ మనకి అన్ని బర్నర్స్ లాగా ఒక్కో బర్నర్ రాదండి. గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టినట్టుగా వస్తూ ఉంటుంది, మంట అయితే సరిగా రాదు. అదే నేను ఈ టిప్ అయితే మీకు చెప్తున్నానండి. ఇప్పుడు చూసారా, మంచిగా పెద్దగా మంట వస్తుంది. నేను అన్ని బర్నర్స్ బాగానే వస్తాయండి, ఒక్క బర్నర్లో నుంచి మాత్రం మంట అయితే సరిగా రాదు. అది ఆ ప్రాబ్లం ఎలా చేసుకోవాలి అనేది మనకి నేను చూపిస్తున్నాను. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. బయట ఇచ్చే పని లేకుండా, రిపేర్ వచ్చింది బయట చేయించాలి అనే పని లేకుండా ఒక చిన్న టిప్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. బయటికి వెళ్ళే పని లేకుండా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనం ఇప్పుడు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సిలిండర్ దగ్గర ఫస్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. సిలిండర్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకోవాలి. పిన్నీస్ తీసుకున్నానండి. ఈ పిన్నీస్ చూపించిన విధంగా వంచుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం సైడ్కి వంచుకోవాలండి. చూసారా, ఈ విధంగా వంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన స్టాండ్ తీసేసి గ్యాస్ స్టవ్ అనేది పైకి పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ కింద పైప్ ఉంటుంది కదా, ఆ పైపు దగ్గర ఇక్కడ చిన్న హోల్ ఉంటుందండి. జాగ్రత్తగా చూడండి, ఇలాగా హోల్ ఉంటుంది, సన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో డస్ట్ కానీ ఏదైనా సరే అందులో పడి మనకి గ్యాస్ అనేది రాదండి. దానివల్ల మనకి స్లోగా మంట వస్తూ ఉంటుంది. చూపిస్తున్న విధంగా పిన్నీస్ పెట్టేసి ఇలాగ జాగ్రత్తగా స్లోగా ఇలాగనండి. ఇలా ఒకసారి అనిన తర్వాత గ్యాస్ ఆన్ చేసినా కూడా అంతే వస్తుందంటే మళ్ళీ అనండి. ఒకసారి కాదు, 1కి 10 సార్లు అయినా అలా అని చూసి ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకొని చూడండి. చూపించాను కదా, ఇప్పుడు హోల్లోంచి ఇలా డస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చూపిద్దాం. ఇప్పుడు సిలిండర్ దగ్గర ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుందామండి. ఎప్పుడైనా సిలిండర్ దగ్గర ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవాలి రిపేర్ వచ్చినప్పుడు. చూశారు కదా, ఎంతో ఈజీగా ఒక్క పిన్నీస్తోనే మనం ప్రాబ్లం అనేది తీసి పక్కన పెట్టేసేయచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. బయట ఇచ్చే పని లేకుండా ఎప్పటికప్పుడు ఇలాగ ప్రాబ్లం వస్తే ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా వరకు మన ఇంట్లోనే ప్రాబ్లం అయితే క్లియర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంత పెద్ద మంట వస్తుందో. ఇందాక ఎలా ఉంది, స్లోగా వచ్చింది. సిమ్లో కాడికి చాలా దారుణంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు చూసారా, ఒక పిన్నీస్తోనే ఎంత బాగా వచ్చిందో రిపేర్ లేకుండా. అంతేనండి, ఎంతో సింపుల్గా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.